ఓకే, మనం లాస్ట్ క్లాస్లో కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించి సాల్వ్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఆ సాల్వ్ ప్రాబ్లమ్స్ పోలార్ ఫాము, మీకు మోడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. అయితే అదే టైప్లో ఎక్సర్సైజ్ 1Cలో రామన్ 1లో మీకు 1లో మోడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ సంబంధించి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మార్నింగ్ చెప్పాను కాబట్టి మీరు చేసుకుని చూడండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు వాట్సాప్ చేసాం. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ 2 నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. సెకండ్ ప్రాబ్లం ఏమనుందంటే సింప్లిఫై -2i ఇంటూ 3 + i ఇంటూ 2 + 4i into 1 + i and obtain the modulus of the complex number. The modulus of the complex number Cn. ఇక్కడ సింప్లిఫై అన్నాడండి. సెకండ్ క్వశ్చన్ అన్నమాట నేను చెప్పేది. ఫస్ట్ నేను పోలార్ ఫామ్స్ చెప్పలేదు, అవి ఆ మోడల్ చెప్పాను కాబట్టి సింప్లిఫై అన్నాడు. ఇది ముందు సింప్లిఫై చేయమని ఇచ్చాడండి. లేకపోతే సింప్లిఫై అనకపోతే డైరెక్ట్గా మీ ఫార్ములా ఇచ్చాను. mod Z1 × Z ఫార్ములా అండి. mod Z1 × mod Z2గా రాసుకొచ్చాయండి. ఆ 3 ఉన్న 4 ఉన్న అలా జడ్ని మాడ్యులేషన్ని సెపరేట్ చేసి ఉండేవాడిని. కానీ సింప్లిఫై అన్నాడు కాబట్టి సింప్లిఫై చేసి రాయాలి. అండ్ అబ్టైన్ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. ఈ విధంగా mod Z1 × mod Z1 Z2ని mod Z1 × mod Z2 కింద సెపరేట్ చేసి చేయొచ్చండి. కానీ ఇక్కడ సింప్లిఫై అన్నాడు కాబట్టి సింప్లిఫై అంటే అర్థం ఏంటంటే అండి, తెలుగు వాళ్ళు అయితే సూక్ష్మీకరించమని అర్థం. అంటే సూక్ష్మీకరించమంటే a+ib ఫామ్లో రాయమని అర్థం అండి. సింపుల్ ఫామ్లో రాయమని a+ib. అయితే అండ్ అబ్టైన్ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. అబ్టైన్ మాడ్యులస్ అన్నాడు. తెలుగు మీడియంలో దీనికి మాపం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మాపము కాంప్లెక్స్ నెంబర్ అంటే సంకీర్ణ సంఖ్య యొక్క మీకు మాపం కట్టమని చెప్పాడు. మాపం అంటే మాడ్యులస్ అనమాట. అయినప్పటికీ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనం సింప్లిఫై అన్నాడు కాబట్టి గివెన్ ప్రాబ్లమ్ని ఇలా Z ఈక్వాలిటీ ఇలా తీసుకుంటున్నాను. -2i ఇంటూ 3 + i ఇంటూ 2 + 4i ఇంటూ 1 + i. ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు, ఎవరి టాలెంట్ బట్టి వారు మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటారు. అయితే మనం మల్టిప్లై చేసినప్పుడు -2i ఇంటూ ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తున్నాను మిడిల్లోనే. ఇక్కడ నేను కాంప్లెక్స్ నెంబర్స్ అని 2తో ఇటు పక్క నుంచి మల్టిప్లై చేస్తాను. 6 + 2i. తర్వాత 4iతో మల్టిప్లై చేస్తే 4 × 3 12i + 4i² అండి. 4i² ఇంటూ 1 + i అన్నది. దట్ ఈక్వల్ టు -2i ఇంటూ ఇక్కడ 6 ఇక్కడ -4 అవుతుందండి. 6 మైనస్, ఎందుకంటే i² అంటే మైనస్ కాబట్టి ఇక్కడ -4 అనేది అవుతుంది. -4 అంటే 6 నుంచి 4 చేస్తే 2 + 2i + 12i మీకు 14i అవుతుంది ఇంటూ 1 + i. ఎలాగా ఇక్కడ i² అంటే -1 రాశాను, -4 అయింది. 6 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 2 అవుతుంది. 2iని 12i అని 14i అవుతుంది. తర్వాత -2i ఇంటూ ఈ 1 + iతో మల్టిప్లై చేస్తున్నాను. 2 + 4i అవుతుంది. ప్లస్ iతో మల్టిప్లై చేస్తే 2i + 14i² అవుతుంది. దట్ ఈక్వల్ టు -2i ఇంటూ మీకు ఇదేమో 2 ఇక్కడ -14 అవుతుందండి. -14 కాబట్టి ఇక్కడ -14 అవుతుంది. i² అంటే -1 రాస్తాం, లేదంటే ఒక చూడండి 2 ప్లస్ ఇదేమో 6i 14i కాదండి, 14i కాబట్టి 16i -14. దట్ ఈక్వల్ టు -2i ఇంటూ ఇక్కడ తీస్తే -2 12 ప్లస్ 16i అవుతుంది. దీన్ని -2iతో మల్టిప్లై చేస్తాం అనుకోండి, లేదా -2iతో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 24i -32i² అవుతుందండి. మల్టిప్లై చేస్తున్నాడు. -32i² కాబట్టి ఇక్కడ 32i² అంటే -1 రాస్తాం కాబట్టి ప్లస్ అవుతుంది.
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. దీన్ని సింపుల్గా 32 + 24i అని రాయొచ్చండి. ఇది జెడ్ ఈక్వల్ టు 32 + 24i అంటే a ప్లస్ ఐబీ ఫామ్లో మార్చుకొచ్చాను. ఇక్కడ i² -1 అయింది కాబట్టి ప్లస్ అయింది, 32 + 24i అండి. అయితే మీరు డైరెక్ట్గా మా జెడ్ అంటే జెడ్ ఈక్వల్ టు నేను కామన్ ఫ్యాక్టర్ అని వస్తే తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదా ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ చేయడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ చేయాలనుకోండి, దీన్ని ఇక్కడ మాడ్ జెడ్ రాయాలనుకోండి, ఇక్కడే మాడ్ జెడ్ రాస్తున్నాం అనుకోండి, మాడ్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √32² + 24² అని రాస్తాం. ఇది మీకు ఐడియా ఉండాలండి. 32² అంటే మించు 1024 అంత వస్తుంది, ప్లస్ 24² అంటే 576 ఇవి యాడ్ చేస్తే 1600 వస్తుందండి. దట్ ఈక్వల్ టు రూట్ మనకి 40² అని రాయొచ్చు. దట్ ఈక్వల్ ఇక్కడ 40 అనేది రావడం జరుగుతుంది. ఈ వాల్యూస్ని ఇలా స్క్వేర్ చేయడం రాయడం కష్టంగా అనిపించినప్పుడు నేను జడ్ని ఎలా రాసేమంటున్నాను. రెండింటిలో కామన్ వచ్చేది 8 కామన్ వస్తుంది. 8 కామన్ తీస్తే మీకు ఇక్కడేమో 4 ప్లస్ ఇక్కడ 2i ఉంటుందండి, 8 3i ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మాడ్ చేసాం అనుకోండి, మాడ్ జెడ్ ఈక్వల్ టు 8కి మాడ్ చేసినా న్యూమరికల్ వాల్యూ కాబట్టి పాజిటివ్ కాబట్టి 8 వస్తుంది. ఒకవేళ -8 అయి ఉంటే +8 అయి ఉంటుంది. మాడ్ 4 + 3i అనమాట అండి. ఇలా ఎక్కడన్నా బిగ్గెస్ట్ వాల్యూలు వస్తుంటే కామన్ తీసుకోవడం బెటర్ అండి. 8 × మాడ్యులేషన్ అన్నాం కాబట్టి దమో 4² 16, 3² అంటే 9 అండి. చాలామంది ఇక్కడ i² రాసేస్తున్నారు. 3² i² అంటే -9 అవుద్ది, వాల్యూ మిస్టేక్ వద్దండి. అంచేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐని స్క్వేర్ చేసి ఇక్కడ రాయకూడదు, ఐ అనేది రాయకూడదు. 8 × వాల్యూ 5 అవుతుంది, ఎందుకంటే √25 అంటే 5 అండి. 8 × 5 అంటే 40. మీకు ఇలా ఈజీగా చేసుకోవడం కోసం ఈ వాల్యూని అలా కామన్ తీసి చేశాను. మీరు డైరెక్ట్గా ఇలా చేసుకున్నా పర్వాలేదండి. మాడ్ జెడ్ని మీ ఇష్టం అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ సింప్లిఫై చేయమన్నాడు, a + ఐబీ ఫామ్లో రాశాను. ఆఫ్టర్ ద మాడ్యులస్ వాల్యూ అన్నాడు, దాన్ని మాడ్యులస్ వాల్యూగా రాశానండి. జెడ్కి మాడ్యులస్ వాల్యూగా రాశాను. మాడ్ జెడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ అని అర్థం అండి. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేంజ్ జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇక్కడ 3లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఇఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 0 ఫైండ్ RZ + RZ బార్. ఇక్కడ ఫైండ్ అంటే కొనమని అర్థం తెలియదు. ఇఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 0 అట, జెడ్ అనేది 0 కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఫైండ్ RZ + RZ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మీకు నేను ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు తీరం కదా నోట్ కింద చెప్పాను, అదే పార్ట్ ఇక్కడ మళ్ళీ చేయను అండి. ఎందుకంటే RZ + RZ బార్ కావాలి కాబట్టి ఇక్కడ జెడ్ 0 కాకుండా ఏదైనా తీసుకోమన్నాడు కాబట్టి జెడ్ ఈక్వల్ 2 మార్క్స్కి వస్తున్నాయండి. ఇవన్నీ ఇంపార్టెంటే. జెడ్ ఈక్వల్ టు x + iy, మీకు జెడ్ ఈక్వల్ టు x + iy అయింది కాబట్టి జెడ్ బార్ ఏమవుతుందంటే అండి x - iy అవుతుంది. మనకి RZ అంటే థీటా అంటే RZ, అదేదైనా ఒకటి అండి. RZ ఈక్వల్ టు tan 1 y/x విచ్ ఈక్వల్ టు థీటా అండి. థీటా ఈక్వల్ టు RZ ఈక్వల్ టు థీటా ఈక్వల్ టు tan 1 y/x కావాలంటే రాసుకోవచ్చు అండి. థీటా ఈక్వల్ టు tan 1 y/x. అలాగే జెడ్ బార్ ఉంది కదండి, జెడ్ బార్కి కూడా RZ బార్ రాస్తున్నాను. RZ బార్ అంటే అర్థం ఏంటండి, అక్కడ కూడా మనం థీటాగానే రాస్తాం అనుకోండి, కాకపోతే ఇక్కడ tan 1 డైరెక్ట్గా రాస్తున్నాను. y/x అంటే -y/x అవుతుంది. -y/x అంటే మైనస్ ఆఫ్ tan 1 y/x అవుతుంది. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ tan 1 y/x అంటే ఇక్కడ జెడ్ ఉంది అని చేత RZ అని రాస్తాం. tan 1 y/x అంటే ఇక్కడ జెడ్ అని ఉందండి, RZ అని ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే RZ ప్లస్ లెఫ్ట్ సైడ్ టేక్ దిస్ లెఫ్ట్ సైడ్ అని అనుకోండి, RZ ప్లస్ RZ బార్ ఈక్వల్ టు ఇది మనం లెఫ్ట్ సైడ్కి
ఏమో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జీరో ఉంటుంది, అంచేత జీరో. ఆర్జెడ్ ప్లస్ ఆర్జెడ్ బార్ ఈక్వల్ టు జీరో అవుతుందండి. ఆర్జెడ్ ప్లస్ ఆర్జెడ్ బార్ ఈక్వల్ టు జీరో అండి. అయితే ఇక్కడ జెడ్ వాల్యూ -1గా తీసుకుని కూడా మనం ఆర్జెడ్ ప్లస్ ఆర్జెడ్ బార్ని 2π అని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇక 2 మార్క్స్ కాబట్టి ఈ వాల్యూని ఇలా చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, దాంట్లో సెకండ్ అండి. థర్డ్లో సెకండ్ ఏంటంటే Z1 ఈక్వల్ టు -1 and Z2 ఈక్వల్ టు -i, then find RZ1 into Z2. If Z1 ఈక్వల్ టు -1 అండి అండ్ Z2 ఈక్వల్ టు -i అని ఇచ్చాడు, దెన్ ఫైండ్ RZ1 into Z2. అయితే ఈ ప్రాబ్లమ్ని మీరు 2 టైప్లో చేసుకోవచ్చండి. Z1 అంటే -1 ఉంది, దాన్ని కాస్ π ప్లస్ i sin πగా చేసుకొని యాంప్లిట్యూడ్ θ ఈక్వల్ టు πగా తీసుకొని, రెండో దానికి Z2 ఈక్వల్ టు -i ఉందండి. అక్కడ కూడా మీరు దాన్ని cos π/2 ప్లస్ cos ఆఫ్ -π/2 ప్లస్ i sin π అంటే రాయడం అంటే చెప్తున్నానండి. ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. Z1 ఈక్వల్ టు -1, Z2 ఈక్వల్ టు -i అని ఉంది. Z1 అంటే cos π ప్లస్ i sin i ఇంటూ 0 అనమాట. దీన్ని రాసినప్పుడు 0 - i అని రాస్తాం. దీన్నేమో cos π ప్లస్ i sin π అని రాస్తాం. cos π ప్లస్ i sin π అండి. ఓకే అండి. Z1 ఈక్వల్ టు -1, Z2 ఈక్వల్ టు -i, దెన్ ఫైండ్ RZ1 into Z2 అన్నాం. Z1 ఈక్వల్ టు మనం -1 ప్లస్ i ఇంటూ 0ని cos π ప్లస్ i sin πగా రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ cos π అని ప్లస్ i sin πగా రాసాం కాబట్టి ఇక్కడ θ వాల్యూని యాంప్లిట్యూడ్ని అంటే RZ1ని పైగా రాయొచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే ఈ వాల్యూని cos ఆఫ్ -π/2 ప్లస్ i sin π -π/2గా రాస్తాం. ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుందండి. ఇక్కడేమో RZ2 ఏమో -π/2 అవుతుంది. మీకు ఫార్ములా RZ1 into Z2 ఈక్వల్ టు ఇంటూ అండి RZ1 ప్లస్ RZ2, దట్ ఈక్వల్ టు RZ1 అంటే π, RZ2 అంటే -π/2, దట్ ఈక్వల్ టోటల్గా π/2 వస్తుందండి ఎల్సిఎం కడితే. ఇక్కడ కాకపోతే మీరు Z1 అంటే -1 ప్లస్ i ఇంటూ 0గా రాసుకుంటే ఇది cos π అని ప్లస్ i sin π అని ఐడెంటిఫై చేయవద్దు. ఇన్ కేసు ఇక్కడ మిస్టేక్ రాశారనుకోండి ఆన్సర్ తేడా వస్తుందండి. అలాగే ఇక్కడ కూడా cos ఆఫ్ -π/2 ప్లస్ i sin -π/2గా రాయగలరు. అలా రాయకపోతే మీకు అది ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. అంచేతన ఇలా కాకుండా ఇలా చేయొచ్చు, లేదా వేరేగా చెప్తానండి, అలా చేసినా పర్వాలేదు. ఇది ఏమనుకోండి కామన్గా చేసుకుని వెళ్ళిపోయి ప్రాబ్లం అన్నమాట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సొల్యూషన్లో Z1 ఈక్వల్ టు -1 అని, Z2 ఈక్వల్ టు -i అని ఇచ్చారు. నేను అక్కడ RZ1 into Z2 ఉంది కాబట్టి ఇక్కడే Z1 into Z2 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. Z1 అంటే -1 into -i అనమాట, టోటల్గా i అని వచ్చింది. ఈ iని మీరు 0 ప్లస్ i into 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా Z1 Z2 ఫార్ములా వేస్తానండి. RZ1 Z2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని అర్థం అండి. tan ఇన్వర్స్ ఆఫ్ y/x, tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే ఇక్కడ మీకు 1 ఉంది, 1/x అంటే 0. tan ఇన్వర్స్ ఆఫ్ 1/0 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అనమాట అండి. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే tan π/2 ఈక్వల్ టు tan 90 అయితే ఇన్ఫినిటీ అవుతుంది. అని చేతన దీన్ని tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ కింద రాయొచ్చండి. ఈ ఇన్ఫినిటీనే మీకు tan ఇన్వర్స్ ఆఫ్ tan π/2 అని రాస్తాం. tan ఇన్వర్స్ π/2 వాల్యూ లిమిటేషన్ ప్రకారం -π/2 మిడిల్లో ఉంటుంది కాబట్టి tan ఇన్వర్స్ని tan ఓపెన్ చేయొచ్చండి. దట్ ఈక్వల్ టు π/2 అని రాస్తాం. ఇది
ఇక్కడ RZ1 × Z2 = tan π/2 వస్తుందండి. ఇక్కడ మీకు సెకండ్ ప్రాబ్లం కూడా ఉంది ఇలాగే. దీంట్లో థర్డ్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే థర్డ్ ప్రాబ్లం అండి, మీకు ఇప్పుడు Z1 = -1 అండ్ Z2 = I అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ RZ1/Z2 అని ఇచ్చాడు. RZ1/Z2 అని అడిగాడు. సేమ్ అండి, ఇదే కాన్సెప్ట్లో చేద్దాం. Z1 వాల్యూ ఉంది సొల్యూషన్లో. Z1 అంటే -1, Z2 అంటే I అని. ఈసారి Z1/Z2 చేయాలండి. Z1/Z2 = -1/I. అంచేత దీన్ని ఫస్ట్ మనం I డినామినేటర్లో ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేస్తున్నాను. అది -Iతో చేయొచ్చు లేదా +Iతో కూడా చేయొచ్చు అండి. దట్ ఈక్వల్ టు ఇక్కడ I/, ఇక్కడ -I² వస్తుంది. దట్ ఈక్వల్ టు I/-I² అంటే 1 అండి. I/1 దట్ ఈక్వల్ టు I అని రాస్తాం. దీన్ని 0 + I × 0గా రాయడం 1గా రాయడం జరుగుతుంది. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అండి, సేమ్ ఫార్ములా ఫామ్ కింద వస్తుందండి. ఇది ఈజీగా ఉంటుందండి చేయడానికి మీకు. అంటే ఎలా రాయాలి ఏంటనేది కన్ఫ్యూజ్ లేకుండా మీరు Z1 అంటే -1, Z2 అంటే I అని తీసుకొని Z1/Z2 కట్టి సేమ్ A + IB ఫామ్లో రాసుకొస్తారు. రాసిన తర్వాత Z1/Z2 అంటే డైరెక్ట్గా రాసేస్తారండి. tan 1 1/0 అని రాస్తారు. అదేమో π/2 అని రాస్తారు. ఇది థర్డ్లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం అనండి. థర్డ్లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఓకే. దాంట్లో థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ అండి, థర్డ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ ప్రాబ్లం అండి. 4లో ఫస్ట్ లెటర్ చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లంలో ఇఫ్ cos 2α + I sin 2α ఇంటూ cos 2β + I sin 2β ఈక్వల్ టు cos θ + I sin θ. Then find the value of θ. వాల్యూ ఆఫ్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. అయితే ఇక్కడ cos 2α + I sin 2α ఇంటూ cos 2β + I sin 2β = cos θ + I sin θ అండి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది మీకు θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సొల్యూషన్ చూడండి. cos 2α + I sin 2α ఇంటూ cos 2β + I sin 2β = cos θ + I sin θ. దీన్ని cos 2α + I sin 2α అని ఈ రెండు మల్టిప్లై చేయొచ్చు. లెంత్ ప్రొసెసర్ అయిపోద్ది కాబట్టి ప్రాసెస్ మీకు లెంత్ ఎక్కువ వస్తుంది. కాకపోతే మీకు cos θ + I sin θ అని sis θ అని రాశాను. cos θ + I sin θ అని sis θ అని రాస్తాం. అప్పుడు cos 2α + I sin 2α sis 2α అవుతుందండి. ఇంటూ cos 2β + I sin 2β sis 2β అవుతుంది. ఇలాగా cos + I sin అయితేనే రాయాలండి. అంతేగాని sin + I cos θ ఉందనుకోండి, దాన్ని మీరు SIC sec θ అని రాయకూడదు. ఓన్లీ cos + I sin ఉంటేనే మీకు cos θ + I sin θ అని రాయాలి. కానీ ఇలా రాయకూడదండి, గుర్తుపెట్టుకోండి. sin + I cos కాదండి, cos + I sin. ఇలా ఉంటే కంపల్సరీ రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు sis θ. మీకు cos అంటే sis అండి, sis 2α అంటే sis 2β. మీకు sis θ1 ఇంటూ sis θ2 మీకు ఫార్ములా ఇచ్చాను. sis ఆఫ్ θ1 + θ2 అని చేత sis 2α + 2β = sis θ. అయితే ఇక్కడ బోత్ సైడ్ సిస్ని క్యాన్సిల్ చేసినట్టయితే θ = 2α + 2β అవుతుందండి. ఇది మీకు ఆన్సర్. θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని తెలుగు మీడియం అనుసారం అంతేనండి. ఇక్కడ అలా ఫైండ్ అవుట్ దాన్ని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ అన్నాడు, అంతే అండి. θ యొక్క విలువను కొనుక్కోమన్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. దీంట్లో 4లో సెకండ్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే అండి,
if root 3 plus I equal to r into cos theta plus I sin theta, then find the value of theta in radian measure అన్నాడు. in radian measure. మీకు if root 3 plus I equal to r into cos theta plus I sin theta అని రాశారండి. cos theta plus I sin theta అని రాశారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ థీటా అన్నాడు ఇన్ రేడియన్స్లో అండి. మనకి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి రేడియన్స్, డిగ్రీస్, అలాగే గ్రేడ్స్ ఉంటాయి. రేడియన్స్ అంటే పైలో రాయడం అందుకంటే ఇవ్వలేదు, π/2 రేడియన్స్ కాబట్టి రాస్తాం. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఏది రాసినా మనం పైలో రాస్తున్నాను, అది పైలో రాయమని చెప్పి ఇచ్చాడండి, అందుకంటే ఇవ్వలేదు ప్రాబ్లం. తెలుగు మీడియం వాళ్ళు కూడా root 3 plus I equal to r into cos theta plus I sin theta అయితే థీటా విలువని రేడియన్లో రాయమన్నాడండి, రేడియన్ ప్రమాణంలో రాయమన్నాడు. రేడియన్ అంటే ఏం లేదు, రేడియన్స్ అంటే పైలో రాయడం. ఇది ఇక్కడ మీరు వాడిచ్చిన ప్రాబ్లం మాత్రం పాలర్ ఫామ్లో ఇచ్చాడండి. పాలర్ ఫామ్లో ఉన్నప్పుడు థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పాలర్ ఫామ్లో థీటా అంటే ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఉండాలండి, ప్రధాన ఆయామం రాయాలి తెలిమిడిలో. అంచేత ఇచ్చిన ప్రాబ్లంని లెట్ z ఈక్వల్ టు root 3 plus I ఈక్వల్ టు r into cos theta plus I sin thetaగా రాస్తున్నాను నేను. r into cos theta plus I sin theta. ఇక్కడ mod z r కడుతున్నాను. r అంటే mod z అండి. mod z అంటే root 3 స్క్వేర్ ప్లస్ I స్క్వేర్ అని రాస్తున్నారు చాలామంది. I స్క్వేర్ అని రాయకూడదండి, 1 స్క్వేరు. అక్కడ ఏమీ లేదు కదా, I స్క్వేర్ రాసేస్తున్నాను. I యొక్క కోఎఫిషియంట్ 1 స్క్వేర్ అని రాయాలి. √3 + 1 దట్ ఈక్వల్ √4 దట్ ఈక్వల్ టు 1. r అంటే 2 వచ్చింది. ఇక్కడ మీరు కంపేర్ చేసినట్లయితే r cos theta ఈక్వల్ టు √3 అవుతుంది, r sin theta ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఈక్వల్ cos theta ఈక్వల్ టు √3/r అంటే 2 కాబట్టి √3/2, sin theta ఈక్వల్ టు 1/1. ఇప్పుడు మనం థీటాను ఫైండ్ అవుట్ చేసే ముందు ఎప్పుడు కూడా నేను ఆల్ఫా అనేటువంటి ఒక వాల్యూని రాస్తున్నాను. ఆల్ఫా అంటే ఇక్కడ మైనస్లతో సంబంధం లేకుండా cos theta √3/2, sin theta 1/2 అయింది. sin theta 1/2 ఎప్పుడు అవుతుందంటే sin 30 అయినప్పుడు అవుతుంది. sin 30 అంటే 30 degrees. దీని రేడియన్స్లో కావాలన్నాడు కాబట్టి π/6 రేడియన్స్, అది రేడియన్స్ అంటే π/6 రేడియన్స్ రాస్తాను. మనం ఇప్పుడు ఆల్ఫా ఫైండ్ అవుట్ చేశాను. నేను థీటాను కాదు, ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ కట్టలేదండి, యాంప్లిట్యూడ్ కట్టాను. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ కావాలి. మనకు ఉన్నటువంటి కండిషన్స్ 4 కండిషన్స్ ఇచ్చాను ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్కి. ఏంటంటే sin theta ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది. sin theta అండ్ cos theta ఎలాగ ఉందండి, పాజిటివ్గా ఉంది. sin theta అండ్ cos theta ఆర్ పాజిటివ్. దెన్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆల్ఫా అవుతుంది. 2 పాజిటివ్ అయితే థీటా ఈక్వల్ టు ఆల్ఫా అనమాట. 2 పాజిటివ్ అన్నప్పుడు దట్ ఈక్వల్ టు π/6 రేడియన్స్ అండి. ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నది. నేను ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్లో రాశాను. ఇక్కడ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అన్న ఒకటే అయింది, అందుచేతన 5/6 అవుతుందండి. ఇది మీకు పోలార్ ఫామ్లో చేసే కండిషన్ ప్రకారం చేయడం జరిగింది. తర్వాత థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్లో థర్డ్ ఏంటంటే అండి, if x plus iy equal to cis alpha into cis beta, then find the value of x square plus y square. ఇక్కడ x plus iy అన్నాడు. సొల్యూషన్ చూడండి. x plus iy ఈక్వల్ టు cis ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అని ఇచ్చాయి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² + y². x² + y² యొక్క విలువ కొనుక్కోమన్నాడు. ఇక్కడ x plus iy ఈక్వల్ టు, ఇది మీకు రాయాలంటే సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఉంది కాబట్టి సిస్ ఆల్ఫా ప్లస్ బీటాగా రాస్తారు.
ఇక్కడ ఎక్స్ అంటే రియల్ పార్ట్, వై అంటే ఇమాజినరీ పార్ట్. మీకు ఇలా చూస్తే కన్ఫ్యూజ్గా ఉంటారు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తాను ఎక్స్ ప్లస్ ఐవైని. ఎలాగంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటాని కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటాగా రాస్తున్నాను. ఇప్పుడు కంపేర్ చేస్తే ఎక్స్ ఏమో ఇయర్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. నెక్స్ట్ వై ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుందండి. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేగాని కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అని రాయకూడదండి. ఆల్ఫాకే బీటాకు కూడా హోల్ స్క్వేర్ రాయకండి. ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకున్నాం కాస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అని అనుకోండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అని అర్థం అండి. కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ, హోల్ని కాస్కి అప్లై చేయాలి. అలాగే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అండి. మన ట్రిగ్నోమెట్రీలో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న 1 అని నేర్చుకున్నామండి. అంచేత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ 1 అవుతుందండి వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఫోర్లో ఫోర్త్ ప్రాబ్లం అండి. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ Z2 బై Z1 ఇక్కడ Z1 నాట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు, 0 అని ఇచ్చాడు. అంటే Z1 నాట్ ఈక్వల్ టు 0, ఇది 0 అవ్వకూడదండి ఎందుకంటే డినామినేటర్లో ఉంది కాబట్టి. ఈజ్ యాన్ ఇమేజినరీ నెంబర్ అంటండి. ఇమాజినరీ నెంబర్ ఈజ్ యాన్ ఇమాజినరీ నెంబర్, దెన్ ఫైండ్ ద వాల్యూ. mod 2Z1 plus Z2 divided by 2Z1 minus Z2. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఏనండి. ఇక్కడ చూడండి Z2 బై Z1 అంట, Z1 నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇక్కడ ఈజ్ యాన్ ఇమేజినరీ నెంబర్ అంటే Z2 బై Z1 అండి. Z2 బై Z1 అనేటువంటిది యాన్ ఇమేజినరీ నెంబర్. ఇక్కడ Z1 నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చిన కన్ఫ్యూజ్ అవ్వకండి. Z1 అనేది డెనామినేటర్లో ఉంది కాబట్టి అక్కడ 0 రాస్తే ఇన్ఫినిటీ అయిపోతుంది, అన్డిఫైన్డ్. అంచేత Z1 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఈజ్ యాన్ ఇమాజినరీ నెంబర్ అంటే తెలిమిడిలో Z2 బై Z1 అనేది ఒక కల్పిత సంఖ్య అండి. కల్పిత సంఖ్య అంటారు. Z2 బై Z1 ఒక కల్పిత సంఖ్య అని ఇచ్చినట్టు అనమాట. అంటే ఇమాజినరీ సంఖ్య, ఇమాజినరీ నెంబర్. కల్పిత సంఖ్య అంటే ఐతో ఉంటుంది అని అర్థం. దెన్ ఫైండ్ ద వాల్యూ అంటే mod 2Z1 ప్లస్ Z2 బై 2Z1 మైనస్ Z2 యొక్క విలువ కనుక్కోమన్నాడు. మన సొల్యూషన్లో నేను మామూలుగా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాను, తెలుగు మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, రెండు చూడండి. గివెన్ Z2 బై Z1 ఈజ్ యాన్ ఇమాజినరీ నెంబర్ అని ఇచ్చాడు. ఇమాజినరీ నెంబర్ ఈజ్ యాన్ ఇమాజినరీ నెంబర్ అన్నాడు. తెలుగులో అయితే Z2 బై Z1 ఒక కల్పిత సంఖ్య. ఇమాజినరీ నెంబర్ ఎప్పుడైనా సరే మనకి ఐతో ఉంటుంది. అంచేత ఏం చెప్తానంటే దట్ ఇంప్లైజ్ Z2 బై Z1 ఈక్వల్ టు సమ్ ఐ ఇంటూ కాన్స్టెంట్ ఏదో తీసుకొచ్చాండి, అది K అనుకున్నాను. ఐకే అనుకున్నాను. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకటే. Z2 బై Z1 ఈక్వల్ టు ఐ ఇంటూ K అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏమైతే ఇచ్చారో కండిషన్ తీసుకుంటున్నాను. 2Z1 mod 2Z1 ప్లస్ Z2 బై 2 ఇంటూ Z1 మైనస్ Z2 ఉందండి వాల్యూ. దట్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ఇక్కడ Z2 బై Z1 వాల్యూ ఉంది కాబట్టి ఈ రెండింటిలోంచి కామన్ తీస్తానండి. ఏ వాల్యూ కామన్ తీస్తే Z2 బై Z1 వస్తుందంటే ఇక్కడ Z1 కామన్ తీయాలి. న్యూమరేటర్లో Z1 కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది. ప్లస్ ఇక్కడ Z1 లేదు కాబట్టి Z2 బై Z1 అవుతుందండి.
నాకు Z2/Z1 రావాలి కాబట్టి ఇక్కడ Z1 కామన్ తీసాను. Z2 కాదండి, Z1. ఇప్పుడు Z1తో మల్టిప్లై చేయండి. 2Z1 ఇక్కడ Z1 ఇంటూ Z1 క్యాన్సల్ అయ్యి Z2 వస్తుంది. ఓల్డ్ బై డెనామినేటర్లో కూడా మీకు Z1 కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే 2 మైనస్ Z2/Z1 వస్తుంది. ఇన్కేస్ మీరు వెరిఫై చేసుకోండి. 2Z1 మైనస్ Z2 ఇంటూ Z1 చూడండి, Z1 ఇంటూ Z2/Z1 Z1 క్యాన్సల్ అయ్యి అక్కడ కూడా Z2 వస్తుంది. సేమ్ మనం తీసినటువంటి వాల్యూలో కామన్ ఫ్యాక్టర్ ఏదైతే తీసినప్పుడు బ్రాకెట్లో వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ రావాలండి. ఓకే, ఇక్కడ Z1 క్యాన్సల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు మోడ్యులేషన్ ఆఫ్ 2 ప్లస్ ఇక్కడ Z2/Z1 అంటే నాకు IK అని ఉంది, I ఇంటూ K. అలాగే ఇక్కడ 2 మైనస్ I ఇంటూ K. అయితే మీకు మోడ్ Z1/Z2 ఉందనుకోండి, దీని మోడ్ని సెపరేట్ చేస్తాం. మోడ్ Z1/మోడ్ Z2 ఇలా సెపరేట్గా మీకు డివిజన్లో రెండింటిలో కూడా దీన్ని సెపరేట్ చేయొచ్చండి మోడ్ని. అంటే మోడ్ Z1/మోడ్ Z2 అని రాశాను. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేస్తామనుకోండి, దట్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 2 ప్లస్ IK ఓల్డ్ బై మోడ్ 2 మైనస్ IK. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఇక్కడ మోడ్యులేషన్ ఆఫ్ వాల్యూ ప్రకారం 2², చాలామంది ఇక్కడ I² K² అని రాస్తున్నారు, ప్లస్ K² ఓల్డ్ బై రూట్ ఓవర్ 2² ఇక్కడ మైనస్ K ఓల్డ్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ప్లస్ K² అవుతుందండి. మైనస్ K ఓల్డ్ స్క్వేర్ ప్లస్ K². ఇక్కడ రెండు క్యాన్సల్ అవి 1 వస్తుందండి. 1 టైం క్యాన్సల్ అవుతుంది. డినామినేటర్ 1, న్యూమరేటర్ 1. ఈ విధంగా ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసామండి. ఇది కూడా 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఈ ప్రాబ్లం అడగచ్చండి. ఇంపార్టెంటే, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 4లో 5 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం నెక్స్ట్ 5th ప్రాబ్లం అండి. 4లో 5. ఇఫ్ √3 + I whole power 100 equal to 2 power 99 into A plus IB, then the value of A² plus B². Then the value of A² plus B². Then show that అండి, వాల్యూ కాదు. దెన్ షో దట్ ఇచ్చిన క్వశ్చన్ దెన్ షో దట్ అని ఇచ్చాడు. దెన్ షో దట్ A² plus B² ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. సొల్యూషన్ గివెన్ దట్ మనకి √3 + I whole power 100 ఈక్వల్ టు 2 power 99 ఇంటూ A plus IB అని ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి, ఈజీగా చేయడానికి మనం ఏం చేయాలంటే అండి, ఇక్కడ బోత్ సైడ్స్ మాడ్యులస్ తీసుకోవాలి. టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్. మాడ్యులస్ని తీసుకున్నప్పుడు √3 + I చూడండి, మాడ్యులస్ని తీసుకున్నాను. హోల్ పవర్ 100 mod 2 power 99 అంటే మోడ్ వేస్తున్నానండి. A plus IB ఇక్కడ మోడ్ అప్లై చేసాను బోత్ సైడ్స్. అయితే మాడ్యులేషన్ని ఆ ఫంక్షన్లో పంపించవచ్చు అనమాట అండి. √3 + I mod హోల్ పవర్ 100 అని రాస్తున్నాను. ఈ 100ని మాడ్యులేషన్కి పవర్గా రాసుకోవచ్చండి. దట్ ఈక్వల్ టు mod 2 power 99. ఇది న్యూమరికల్ వాల్యూ కాబట్టి పాజిటివ్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాం. mod A plus IB అవుతుందండి. ఇక్కడ మాడ్యులేషన్ వాల్యూ ఉంది కాబట్టి మోడ్ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1² రాయాలి, I² కాదు. ఇక్కడ 1² రాయాలి. హోల్ పవర్ 100 ఉంది. ఇక్కడ 2 power 99 ఇంటూ √,
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాస్తున్నాను మాడ్ వాల్యూ. చాలామంది ఇక్కడ ఐ స్క్వేర్ రాసేస్తున్నారు. ఐ స్క్వేర్ చూడండి, ఎన్నోసార్లు చెప్తున్నాను నేను ఇక్కడ. ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఇదే ప్రాబ్లం చాలాసార్లు నేను ఇక్కడ ఐ స్క్వేర్ చూసి 3 - 1 అని రాసేవారండి. అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. దట్ ఈక్వల్ టు రూట్ అవర్ అంటే √3 + 1 హోల్ పవర్ 100 అని. దట్ ఈక్వల్ 2 × 99 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ 4 అవుతుంది. √4 అంటే 2 అంటే ఎంత అవుతుంది టోటల్గా 2 × 100. √4 వస్తుంది. √4 అంటే ఎంత 2 × 100 ఇంటూ 2 × 99 రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీంట్లో అన్నోన్ వాల్యూ √ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2 × 100 ఇంటూ హోల్ బై 2 × 99. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. లేదనుకుంటే √ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2 అని రాస్తున్నాను. ఎలా అంటే అండి దీన్ని 2 × 100 ఉంది. 2 × 100 2 × -99 అని రాస్తాం. దట్ ఈక్వల్ 2 × 100 - 99 అని రాస్తాం. దట్ ఈక్వల్ టు 2 × 1 అని రాస్తారు. 2 అవుతుంది. అలా రాసినా పర్వాలేదు, డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుందని రాసుకున్నా పర్వాలేదు. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత అండి 4. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేశాను. ఇది క్వశ్చన్. ఓకే అండి.